తిరుపతి మొత్తం దొంగోట్లు నిండిపోయింది. దొంగోట్ల జిల్లా పెట్టచ్చు దీని పేరు. చిత్తూరు జిల్లా తీసేసి తిరుపతి జిల్లా తీసేసి దొంగోట్ల జిల్లా కొత్త పేరు పెడితే బాగుంటుంది. నామకరణం చేయమని చెప్పి సీఎం గారిని కోరుకుంటున్నాను. సిగ్గుండాలండి. అధికారులు ఎంత దారుణం అంటే దొంగల కన్నా, ఎర్రచందనం దొంగల కన్నా దారుణంగా అధికారులు తయారైపోయారు ఈ ప్రభుత్వం 4 ఏళ్లలో. దొంగోట్లు చిన్నపిల్లలు స్కూల్ కాపీ కొడతారు కదా, ఎగ్జామ్స్ కాపీ కొడతారు, అలా అయిపోయిన పరిస్థితి. వాళ్ళు శిక్షిస్తా ఉంటాం మనం సస్పెండ్ చేసాక. అసలు చిన్న నేరం చేస్తేనే జైల్లో పెడతారు. ఉదాహరణకి తిరుమలలో మనం చూస్తుంటాం, దేవుని ప్రసాదం లడ్లు 2 లడ్లు అమ్ముకున్నా పట్టుకున్నా వాడు 14 రోజులు జైల్లో ఉంటాడు. ఇలాంటి వాళ్ళు సస్పెన్షన్ సరిపోదు, వీళ్ళు జైల్లో పెట్టాలి. ఎవరైతే దొంగ ఓట్ల విషయంలో గత కొద్ది రోజులుగా ఈ రాష్ట్రంలో కానీ తిరుపతిలో జరుగుతున్న ఇష్యూ దేశమంతా చూస్తున్నా, రాష్ట్రమంతా చూస్తున్నా. నిన్న తాజాగా మేము గతంలో చెప్పాం, గిరీషా గారు ఒకరే కాదు, దీని వెనకాల ఇంకా చాలా మంది ఉన్నారు. కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, అప్పుడు డీసీ అందరూ ఉన్నారని చెప్పాం. చూసారా, నిన్న తాజాగా చంద్రమౌళి రెడ్డి బయటపడ్డాడు. అదేవిధంగా హరిత గారు ఉన్నారు, ఎంక్వైరీ చేయండి. ఆమె ఏమేమి తెలియనట్టు కంప్లైంట్ ఇచ్చింది. దొంగలను ఆయన పెట్టి దొంగతనం చేయించి ఆమె కంప్లైంట్ ఇచ్చింది. హాస్యాస్పదంగా ఉంది. ఒకటి చెప్తున్నాం, ఈరోజు దొంగతనం చేసి దొంగ అని అంటారు. ఈరోజు మీరు దొంగనా లేక అధికారి? దొంగ అధికారి. తిరుపతిలో ఎంపీ ఎలక్షన్ లో 2021 ఎంపీ ఎలక్షన్ లో 38,000 దొంగోట్లు ఆయన ఐడి, ఆయన లాగిన్, ఆయన పాస్వర్డ్ ద్వారా చేశాడని చెప్పి అందరూ చెప్తున్నాము. గతంలో చెప్పాము, కేసులు వేసాము. చివరికి ఎలక్షన్ కి నెల ముందు బయటపడ్డాయి. అదే లాగిన్ లో జరిగినట్టు ఆ లాగిన్ ఐడి ఎవరు ఇచ్చారు? అసలు ఆయన విఆర్ఓ అని కాదు, ఆయనకి ఏం సంబంధం? ఎన్నికల అధికారికి ఆయనకి ఆ హోదాని ఇవ్వలేదంట. ఆ హోదా ఇవ్వకపోయినా ఆయనే సొంతంగా హోదా క్రియేట్ చేసుకుని ఎలాగో మంచిది ఎన్నికల అధికారం చెప్పుకోవాలి. ఎక్కడైనా చెప్పుకోకుండా పని గడిచినట్టున్నాడు. తిరుపతిలో ఎంత విడిగా స్థానిక ఎమ్మెల్యే కానివ్వండి, ఇక్కడ మంత్రి గారు కానివ్వండి, పెద్దిరెడ్డి గారు కానివ్వండి, వీళ్ళ అన్నుదండలు చూసుకొని చాలా దారుణంగా తిరుపతిలో దొంగోట్లు వేయించుకొని మొన్న ఎంపీ ఎలక్షన్ గెలిచారు. ఎంపీ మేము గతంలో చెప్పాం, ఆయన తిరుపతి మాత్రం ఎంపీ కాదు, రాయలసీమకంత ఎంపీ, ఏకైక ఎంపీ అని చెప్పాం. అది నిజమే కదా. 38,000 ఓట్లు దొంగోట్లు వేయించుకొని ఎలక్షన్ లో మొత్తం వన్ సైడ్ చేయించుకొని ఈ రోజు ఒకటే చెప్తున్నాం, మేము అయిపోయిన దాని గురించి మాట్లాడుతూ జరగబోయేది కూడా చెప్తున్నాం. ఇప్పుడు తిరుపతిలో ప్రతి ఇంట్లో కొన్ని చోట్ల ప్రతి సందులో ఒక్కొక్క ఇంటికి 6 ఓట్లు 10 ఓట్లు ఉన్నాయి. ప్రతి వైసీపీ నాయకుడు కార్పొరేట్ ఇంటి నుంచి 10 ఓట్లు ఖచ్చితంగా ఉన్నాయి. ఒక వార్డులో 350 ఓట్లు 1250 ఓట్లు ఉంటే ఎక్స్ట్రాగా 400 ఓట్లు ఉన్నాయి. ప్రతి 20 ఓట్లు 10 ఓట్లు ఒక ఇంట్లో ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ కూడా గత మున్సిపల్ కమిషనర్ హరిత గారి ఆధ్వర్యంలో జరిగినది. పక్కాగా చెప్తున్నాం. ఎలక్షన్ కమిషనర్ గారిని సీరియస్ గా తీసుకొని విచారించాలి. మేము మొన్న చెప్పాం, జాబితా విడుదల చేయకండి అని చెప్పాం. అది విడుదల చేసేశారు. కానీ మళ్ళా చూసాం, దాంట్లో కూడా చూస్తే ఇప్పటికీ 30,000 25,000 ఓట్లు దొంగోట్లు ఉన్నాయి తిరుపతిలో. అవన్నీ ప్రతిరోజు ఇంటికి తిరుగుతున్నాం, సర్వే చేస్తున్నాం. ప్రతి ఇంటికి పోయినా చచ్చిపోయిన వాళ్ళు ఓట్లు ఉన్నాయి, ట్రాన్స్ఫర్ ఓట్లు ఉన్నాయి, పాకిస్తాన్ లో ఆఫ్ఘనిస్తాన్ లో 7 ఓట్లు ఉన్నాయి. ఏంటి పరిస్థితి అర్థం కాలేదు. ఇవన్నీ ఎలా వచ్చిందంటే గత కమిషనర్ గారు దొంగ ఓట్లు ఎక్కించారు. ఆయన లాగిన జరిగింది, విచారించండి. అలాగే ప్రజలని అమాయకులు ఏదో బస్సులు పెట్టారు, ఓట్లేసి వెళ్ళిపోయారు. ఈ విషయంలో అధికారులను బలు బస్సులు చేశారు. అసలు నిందితులు ఎవరు దీంట్లో? మన జిల్లా మంత్రి, మన 2 జిల్లాల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర గారి హయాంలో జరిగింది. ఈ ఎలక్షన్ జరిగింది ఆయన హయాంలో. ఇప్పుడు ఆయన మీద ఎలక్షన్ కమిషన్ ఏమైనా చర్యలు తీసుకుంటారా? ఎలక్షన్ కమిషన్ ఇక్కడ ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఈ తిరుపతి పార్లమెంట్ సంబంధించిన ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రి పెద్దిరెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు అందరూ సమక్షంలో జరిగిన ఎలక్షన్ కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకుని ఎలక్షన్ లో పోటీ చేయకూడదని చెప్పి ఏమైనా చర్యలు తీసుకుంటారా? వాళ్ళ ఎలక్షన్ కి పోటీ చేయడానికి అనర్హులు. కాబట్టి ఈ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా తీసుకోవాలి. దీని మీద పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. లేదు, మేము దొంగ ఓట్లు ప్రోత్సహించలేదు, దొంగ ఓట్లు అధికారులే సృష్టించారు, ప్రజల నుంచి ఓట్లు వేశారని చెప్పి
పెద్దిరెడ్డి గారు కానీ వాళ్ళ కొడుకు కానీ లేకపోతే ఇక్కడున్న మంత్రులు ఎమ్మెల్యేలు వచ్చి కాణిపాకంలో ప్రమాణం చేసి చెప్పగలరా మేము దొంగ ఓట్లు వేయలేదు